ప్రెగ్నెంట్ టైంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ముందే కన్ఫర్మ్ చేసుకోవాలమ్మా? ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మా దగ్గరికి వస్తుంటారు కదా! వాళ్ళని మేము ఫస్ట్ హిస్టరీ అడిగి వాళ్ళ పాయింట్స్ అన్నీ నోట్ చేస్తాం. కొంతమందికి అసలు కన్ఫర్మ్ అయినప్పటికీ వాళ్ళకి కొన్ని హై రిస్క్ ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏమన్నా ఫిట్స్ వంటి ప్రాబ్లమ్ ఉండడమో, బీపీనో, షుగరో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండొచ్చు. వాటికి తగ్గ ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఇంకొంతమంది కన్ఫర్మ్ అయినప్పుడు నార్మల్‌గా ఉంటారు. బట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక మంత్‌లో లైక్ 9 మంత్స్ లోపల ఎప్పుడైనా వాళ్ళకి బీపీ అటాక్ అవ్వచ్చు, షుగరు, థైరాయిడ్, ఇంకేదైనా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు, ప్లాసెంటా రిలేటెడ్ ఇష్యూస్ ఇవేమన్నా వచ్చినప్పుడు దానికి మళ్ళా ఎలా ఫాలో అవ్వాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? సో జెనెటిక్ ప్రాబ్లమ్ అనేది ఇప్పుడు పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ నుంచి 50% జీన్స్ తోటి బేబీ ఫామ్ అవుతుంది. సో జెనెటిక్ ఇష్యూస్ యూజువల్లీ పేరెంట్స్కి ఉంటేనో ఆర్ సమ్టైమ్స్ బేబీకి కొత్తగా కూడా పేరెంట్స్కి లేకుండా కూడా ఫామ్ అవ్వచ్చు. కానీ అది జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల అంటూ ఏముండదు. బట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ కానీ, పొల్యూషన్ కానీ వీటి బారిన పడకుండా ఆర్ ఫుడ్ పొల్యూషన్ వీటి నుంచి మనం ఎంత ప్రొటెక్టెడ్గా ఉంటే అంత హెల్తీ బేబీ అవుట్కమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒబేసిటీ అని చెప్పి ప్రెగ్నెంట్ టైంలో ఒబేసిటీ వస్తుంది. దాని గురించి చెప్పండి. ఎస్, ఒబేసిటీ కూడా ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాము. అసలు వీళ్ళు కొంతమంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని వచ్చేసరికి 100 కేజీస్ ప్లస్ ఉంటున్నారు. సో ఇటువంటి ఒబేసిటీ ప్రెగ్నెన్సీ డీల్ చేయడం కూడా హై రిస్క్ కిందే వస్తుంది. సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. వాళ్ళకి బీపీ పెరగొచ్చు, షుగర్ పెరగొచ్చు, ఆర్ ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా వెయిట్ గెయిన్ అవడం వల్ల ఆయాసం వంటివి, హార్ట్ మీద లోడ్ ఇవన్నీ వస్తాయి. అండ్ బేబీ మీద కూడా ఎఫెక్ట్స్ రావచ్చు. లైక్ బేబీ గ్రోత్లో కానీ, ప్లసెంటా ఫార్మేషన్లో కానీ, ఆర్ బేబీ కూడా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఎన్నో ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే అసలు ఒబేసిటీ ఉంటే కనుక ముందుగా ఐడియల్ బాడీ వెయిట్లోకి వచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెస్ట్ థింగ్. For more videos like this, subscribe Big TV channel.